సంచలనం సృష్టించిన విశాఖ పోర్ట్ డ్రగ్స్ కేసులో సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. విదేశాల నుంచి దిగుమతి అయిన కంటైనర్లో దొరికింది డ్రై ఈస్ట్ గా నిర్ధారించింది. నిషేధిత ఉత్ప్రేరకాలకు సంబంధించిన ఆధారాలు లేవని కోర్టులో క్లోజర్ రిపోర్టును దాఖలు చేసింది. దీంతో దాదాపు 10 నెలలుగా కస్టమ్స్ ఆధీనంలో ఉన్న కంటైనర్ విడుదల చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. దేశవ్యాప్తంగా సంచలనానికి ఏపీ రాజకీయాలను కుదిపేయడానికి కారణమైన విశాఖ డ్రగ్స్ కేసు విచారణ దాదాపు ముగిసింది. 100 కోట్ల రూపాయల విలువైన 25,000 కేజీల మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో అనుమానాలకు సీబీఐ ఫుల్ స్టాప్ పెట్టేసింది. మార్చి 19, 2024 సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా 45 రోజుల ముందు ఏపీ పరిణామాలని దేశమంతా ఉత్కంఠతో చూస్తున్న వేళ సీబీఐ బాంబు పేల్చింది. విశాఖపట్నం పోర్టుకు నిషేధిత మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేస్తున్నట్లు కేసు నమోదు చేసింది. ఇంటర్పోల్ సమాచారం ఆధారంగా కంటైనర్ టెర్మినల్ వీసీటీపీఎల్లో తనిఖీలు చేసి 25,000 కేజీల డ్రై ఈస్ట్ ను స్వాధీనం చేసుకుంది. ఆక్వాఫీడ్ తయారీలో వాడే ఈస్ట్ కంటైనర్ ద్వారా మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై సమగ్ర దర్యాప్తు చేపట్టింది ప్రత్యేక బృందాలు. కంటైనర్ తెరవగా డ్రగ్స్ అవశేషాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. మొత్తం 1000 బ్యాగులు ఉండగా ఏ డ్రగ్స్ ఎంతమేర ఉన్నాయన్న అంశంపై సమగ్ర నివేదిక కోసం ఫోరెన్సిక్ పంపింది సీబీఐ. అలాగే కొన్ని ఆధారాలను సేకరించింది. అయితే కేసు విచారణలో పురోగతిపై అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ మరో మలుపు తిరిగింది. కంటైనర్లో దొరికినవి డ్రగ్స్ కాదని డ్రై ఈస్టేనని తేల్చింది. పట్టుబడిన కంటైనర్లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని తేలడంతో కోర్టులో క్లోజర్ రిపోర్ట్ ఫైల్ చేశారు అధికారులు. అలాగే కంటైనర్ విడుదలకు కూడా పర్మిషన్ ఇచ్చారు.